వెల్కమ్ టు మార్క్ టీవీ. చిట్ చాట్ విత్ బీజేపీ లీడర్ రవిచంద్ర రెడ్డి గారు. నమస్తే రవిచంద్ర రెడ్డి గారు. సార్ నమస్కారం. ఏంటి రవిచంద్ర రెడ్డి గారు, మీ ఫ్రెండ్, మీ క్లోజ్ ఫ్రెండ్, మీ బీజేపీ పార్టీకి మీ పవన్ కళ్యాణ్, మీ తుఫాన్, ఈ ఓజీ ఏదో సినిమా ఉంది, అది సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పుడు అంతా బయట యూత్ లో అంతా కూడా ఓజీ ఓజీ అని మానియాలో మొత్తం అమెరికా నుంచి ఇండియా వరకు మొత్తం కొన్ని దేశాలంతా ఓజీ మానియాలు ఉన్నాయి. అసలు ఏంటి ఓజీ ఏంటి? సార్, ఈ ఓజీ అనే ఒక సినిమా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ సినిమా చాలా కాలంగా కొద్దిపాటి వర్క్ తోనే ఎలక్షన్లకు ముందే రిలీజ్ కావాల్సిన సినిమా, ఎలక్షన్లు, కూటమి ఏర్పడడం, దాని తర్వాత వచ్చిన పరిణామాలు, దాని తర్వాత వెసులుబాటు లేని ఆయన పని వల్ల లేట్ అయినప్పటికీ ప్యాక్ చేసిన ఒక డైనమైట్ ని పెట్టిలోంచి బయట తీస్తే పేలిన విధంగా రేపటి రోజున థియేటర్లలో సంచలనం సృష్టిస్తుందని నాకైతే నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఒక సినిమా అభిమానిగా, నెల్లూరు వాళ్ళం, ముఖ్యంగా భోజన ప్రియులం, సినిమా ప్రియులం, అలాగే వ్యాపారాల్లో, రాజకీయాల్లో కూడా మేము ఎప్పుడూ వెనకబడలేదు. కానీ మొదటి నుంచి సినిమాలు చూసే అలవాటు ఉన్న నాకు అది సినిమా ఎలా ఉన్నా, సినిమా టాక్ ఎలా ఉన్నా, సినిమా బాగుందనిపిస్తే మళ్ళీ మళ్ళీ చూసే నేను ఒక సినిమా లవర్నిగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలైనా, మాస్ హీరోల సినిమాలు, ప్రభాస్ అయినా, మహేష్ అయినా, మహేష్ బాబు అయినా, ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్ అయినా, మరి ఆ రోజుల్లో ఉన్న హీరోలు కృష్ణ అయినా, మరి ఎవ్వరి సినిమాలు కూడా, చిరంజీవి గారైనా, మేము ఎప్పుడు వదిలింది లేదు. ప్రతిదానికి ముందు పరుగులు తీసి ముందే అడ్వాన్స్ బుక్ చేసుకుని ఉంటాం. ఈరోజు ఇందాక నేను గమనిస్తున్నప్పుడు మీరు దీని మీద నా దగ్గర బయట తీసుకోవడం నాకు సంతోషం. అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఓజీ గురించి అద్భుతమైన రివ్యూలు, లేకపోతే టాక్ ఏదైతే స్ప్రెడ్ అవుతా ఉందో, ఇప్పటికే యుఎస్ రివ్యూలు వచ్చాయని, దాన్ని సంచలనాలు నమోదు చేస్తుంది ఈ సినిమాని ఏదైతే చెప్పడం జరిగిందో, సంతోషించాల్సిన అంశం. ఎవరి సినిమా అయినా, ముఖ్యంగా పెద్ద హీరోలు నటించే సినిమాలు సంవత్సరానికి 2 సంవత్సరాలకు కూడా ఒక్క సినిమా రావట్లే. ఒక పెద్ద సినిమా హీరో అంటే 100 కోట్ల బడ్జెట్ అవుతుంది. 100 కోట్ల రూపాయలు పెట్టి తీసే బడ్జెట్ తో ఇంత సుదీర్ఘ సమయం సినిమా ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అనేక మందికి ఉపాధినిస్తుంది, ముఖ్యంగా అన్నం పెడుతుంది. అలాంటి పరిశ్రమ కళకళలాడాలంటే సినిమాలు హిట్ కావాలి, సూపర్ హిట్ కావాలి. అలా అయిన రోజే ఆ ఇండస్ట్రీ, అనేక ఇండస్ట్రీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టే ధరలు పెంచినప్పుడల్లా విమర్శిస్తున్నాం, కానీ విమర్శించడం కరెక్ట్ కాదు. కానీ సహేతుకమైన ధరలకి ప్రభుత్వాల ఆమోదం తెలపడం కూడా సమంజసమే అని నా అభిప్రాయం. ముఖ్యంగా లేకపోతే ఒకప్పుడు 365 రోజులు ఆడే సినిమా, తర్వాత 175 రోజులు ఆడే సినిమా 150 రోజుల నుంచి 100కు వచ్చి 100 నుంచి 50 రోజుల ఫంక్షన్ నోచుకొని ఈ రోజుల్లో 3 వారాలకి, అంటే 21 రోజులకే ఓటీటీకి వస్తున్న సినిమా, అది ఎంత పెద్ద హీరోదైనా 50 రోజుల కల్లా ఓటీటీలో తడుక్కోమంటున్న సినిమాలు, ఓటీటీ మధ్య పెరిగిన కాంపిటీషన్ లో థియేటర్లు కళకళలాడాలి. థియేటర్లు నడుపుతున్న వాళ్ళు తీసేసి మాల్స్ గా మార్చుకోకూడదు. ముఖ్యంగా ఆ పరిశ్రమ అంతా అదా కళకళలాడుతూ ఉంటే ఎంతో మందికి ఉపాధి. ఈరోజు మనం అనేక పరిశ్రమలకి ఉచితంగా భూములు ఇస్తున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం, ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఇస్తున్నాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తారనే పేరు. మరి ఈ పరిశ్రమ ఎంత పెద్దది, ఈ పరిశ్రమ ఎంతమందికి ఉపాధిని ఇస్తుంది? చిన్న చిన్న వెండర్స్, సమోసా, సోడా, లేకపోతే కూల్ డ్రింక్స్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి స్టాల్స్ కళకళలాడతాయి. కానీ నాకు ఒక చిన్న ఆలోచన మాత్రం ఉంది. ముఖ్యంగా మాల్స్ కల్చర్ లో ఉన్న వాటిలో, క్యాంటీన్స్ లో కూడా చాలా మంది సినిమా టికెట్ కి మించి పెట్టాల్సి వస్తుంది. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలి. నేను కూడా కందుల దుర్గేష్ గారిని కలిసి అప్పీల్ చేస్తాను. ఎందుకంటే ఆయన కూడా నా మిత్రుడే, గతంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశాం. మంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొంతవరకు మేలు, కానీ తెలంగాణలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రాలో కూడా థియేటర్లో పాప్కార్న్ కొనుక్కోవాలంటే చిన్నపిల్లల కోరిక మేరకు సినిమా టికెట్ మించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది అభ్యంతరకరం. మరొక అంశం లలిత్ గారు, సినిమా బాగా వచ్చి సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ అడ్వాన్స్ గ్రీటింగ్స్ కూడా చెప్తున్నా. దాంతోపాటు ముఖ్యంగా ఇలాంటి సినిమాలు హిట్ అయిన తర్వాత అన్ని పెద్ద సినిమాలు హిట్ కావాలి, చిన్న సినిమాలకు కూడా స్కోప్ ఉండాలి. చిన్న సినిమా నిర్మాతలకు కూడా థియేటర్లు కేటాయించాలి.
థియేటర్లు అన్నీ కూడా పెద్ద సినిమాలు రిలీజ్ చేసిన రోజు కాస్త సర్దుబాటు చేసి ఒక షో అయినా కూడా మిగతా సినిమాలకు అవకాశం ఇవ్వాలి. మాల్స్ లో ఆ కల్చర్ లేదు. కానీ ఉన్న సినిమాలో అర్ధంతరంగా మంచి గుడ్ రన్ తో రన్ అవుతున్న వాటిని కూడా అర్ధంతరంగా తీసేయకూడదు. అలాగే రివ్యూలు రాసే వాళ్ళు, ఔత్సాహికులు, క్రిటిక్స్, సినీ జర్నలిస్టులు అందరికీ నా విజ్ఞప్తి, నవమాసాలు మోసి కంటే గాని శిశువు ఉద్భవించుడు. 4 మాసాల తర్వాత పుట్టిన వారికి మరణం వచ్చిన తర్వాత మాత్రమే పోస్ట్ మార్టం ఉంటుంది. కానీ సినిమా అలా రిలీజ్ అయిందో లేదో మొదటి షో పడంగానే మీరు పోస్ట్ మార్టంలో మొదలు పెట్టకండి. మీ విశ్లేషణ హుందాగా ఉండాలి. సినిమా పరిశ్రమ మీద రాసే వ్యాసాలు, క్రిటిక్స్ కి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు చేసేది పరిశ్రమని దెబ్బతీసేదిగా, దాని మీద రివ్యూలు రాసే మీరు ఆ రివ్యూలు రాసే అవకాశమే లేకుండా సినిమాలే రాకూడదని కోరుకునే విధంగా ప్రతి సినిమాకి రాస్తే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించే సినిమాలకు కూడా మీరు నెగటివ్ రివ్యూలు రాసి 5కి 3, 2, 4, మీ 2.5 ఇస్తే రేటింగు, సినిమా హాల్కి అడుగు పెట్టాలనుకునేవాడు ఆ రేటింగులు చూసి రాకుండా చేస్తే ఎంతమంది ఉపాధిని దెబ్బతీస్తున్నారో ఆలోచించుకోవాలి. నా అప్పీల్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ, తెలంగాణకు సంబంధించి కానీ, ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో వర్గాలుగా చీలిపోయిన పరిశ్రమలో ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ అభిమానులు ఒకరికొకరు నెగటివ్ రివ్యూలు రాసుకోవటం, రాయించటం, ముఖ్యంగా సినిమా చూద్దాం అనుకున్నప్పుడు పెంచిన టికెట్లు ఒక 100-200 ఎక్కువ ఉంటే రేటింగ్ బాగలేదు, రివ్యూలు బాగలేవు, మనం ఏం పోతాంలే అనే కాడికి తీసుకొచ్చారంటే మీరు సినిమా పరిశ్రమని చంపేస్తున్నారు. అలా దయచేసి చేయవద్దు. కుదిరితే ప్రభుత్వాలు 21 రోజుల పాటు కోర్టులకు వెళ్ళైన నిర్మాతల మండలి, ముఖ్యంగా తెలుగు పరిశ్రమకి మా అసోసియేషన్ ఉంది, ఆ మండలి తరఫున కోర్టుకు వెళ్ళి 21 రోజులు మాత్రమే సినిమాకు లైఫ్ ఉన్న ఈ రోజుల్లో ఆ 21 రోజులు రివ్యూలు నెగటివ్ గా రాయకుండా, లేదా అసలు వాటిని ప్రచురించకుండా ఆర్డర్స్ తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే సినిమా పరిశ్రమ చచ్చిపోతుంది సార్. లేదు, నేను ఒక సినిమా అభిమానిగా బాధపడి చెప్తున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ హీరో, చిన్న హీరోగా పెద్ద హీరో, పాజిటివ్ గా ఉంటే కూడా వద్దు. మీరు ఇచ్చే రివ్యూ లేదా 21 రోజుల తర్వాత ఇవ్వండి. 9 నెలలు మోసాక పుట్టే బిడ్డని మీరు 9 నిమిషాలు సినిమా చూడక ముందు నుంచే అక్కడ లోపల నుంచే రివ్యూలు రాస్తే ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. ఒక ఇండస్ట్రీ సార్, కళకళలాడాల్సిన ఇండస్ట్రీ, గ్లామర్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సినిమా అంటే ఇండస్ట్రీ కాదనే వాళ్ళకి హోటల్ని ఇండస్ట్రీగా గుర్తించింది ప్రభుత్వం, మరి సినిమాని ఇండస్ట్రీగా గుర్తించింది ప్రభుత్వం. ప్రజలు కూడా ఖచ్చితంగా సినిమా హాళ్లకు పండగలాగా రావాల్సిన ఈ దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, రంజాన్ కావచ్చు, ఎవరైనా కూడా సినిమాకు రావాలని సంకల్పం ఉన్న వాళ్ళు వెనకడుగు వేసి వద్దులే అనుకునే కాడికి దయచేసి రివ్యూలు ఎవరు రాయొద్దు, ఏ సినిమాకి రాయొద్దు. 21 రోజుల తర్వాత మీకు ఇష్టం వచ్చిన పోస్ట్ మార్టం రాయండి. ఆ సినిమాలో అది బాగలేదు, ఇది బాగలేదు, కెమెరా పనితీరు లేదు, మ్యూజిక్ డౌన్ గా ఉండింది, ఇంకోటి రాయండి. కానీ 21 రోజులే ఈరోజు సినిమా లైఫ్. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే సినిమాలు కూడా 50 రోజుల దాకా థియేటర్లో నిలవట్లేదు. కాబట్టి దయచేసి సినిమా క్రిటిక్స్ కి, సినిమా రివ్యూలు రాసే వాళ్ళకి చేతులెత్తి నమస్కరించి వేడుకుంటూ చెప్తున్నా, ఇలాంటి ప్రయత్నాలు మీరు ఔత్సాహికులుగా, మీరు క్రిటిక్స్ గా ఉండడం కూడా సినిమాలు ఉన్నంత కాలమే సాధ్యం కదా. దాన్ని కూడా మీరు ఆలోచించి ఇలాంటి చర్యలు చేయకుండా వీలైనంత వరకు సినిమా హాళ్లకి ప్రజలు వచ్చే విధంగా ఒక 0.5%, అంటే 2.5 ఇచ్చేవాళ్ళు 3 ఇవ్వచ్చు, 3 ఇచ్చేవాళ్ళు 3.5 ఇవ్వచ్చు, అంతకు మించి ఇవ్వకపోయినా ప్రజలు వస్తారు. కానీ మరీ నిర్దాక్షిణ్యంగా వర్గాలుగా విడిపోయి గొంతు నులిమేయవద్దు సినిమా పరిశ్రమదని నేను అప్పీల్ చేస్తూ, ఆల్ ది వెరీ బెస్ట్ టు పవన్ కళ్యాణ్ గారు కానీ, సుజిత్ గారి టీంకి కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఆ క్యాస్ట్ అండ్ క్రూకి అభినందనలు ముందుగానే తెలియజేస్తూ ఓజీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్.